హరి ఓం శ్రీ గురుభ్యో నమః. భారతీయ సంస్కృతి వైభవ సందర్శకులందరికీ స్వాగతం, హార్దిక స్వాగతం. ఈ కార్యక్రమంలో ముందుగా మనం ప్రాణాయామ పూర్వకమైన ప్రణవనాద ఉపాసన చేద్దాం. శక్తిత్రయీ వేదమాత సర్వదైవస్వరూపిణి సర్వధర్మస్వరూపా చ సత్యధర్మస్వరూపా చ పాతు నః సర్వదా శుభా. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. క్రిందటి ఆదివారం మనం ఋగ్వేదంలో ప్రథమ మండలంలో 2వ అష్టకం పూర్తి చేశాం. ఇప్పుడు ప్రథమ మండలంలో మొదటి అష్టకం పూర్తి చేసాం. ఇప్పుడు 2వ అష్టకం ప్రారంభిస్తున్నాం. ప్రథమ మండలంలో 2వ అష్టకం మంత్రం ప్రారంభిస్తున్నాం. ఇప్పుడు ప్రథమ మండలంలో 2వ అష్టకం మొదటి అధ్యాయం అనువాకం 18. ప్రథమ మండలం 2వ అష్టకం మొదటి అధ్యాయం 18వ అనువాకం 122వ సూక్తం. ఇది సూక్తం అంటే మంత్రముల సముదాయము. దీనికి కూడా మహర్షి, ఈ సూక్తాన్ని దర్శించిన మహర్షి కక్షీవంతుడు. ఈ కక్షీవంతుడనే మహర్షి మనకు ఈ మంత్రంలో విశ్వే దేవతలను దర్శింపజేస్తున్నారు. ఛందస్సు త్రిష్టుప్. ఈ అధ్యాయంలో, ఈ మొదటి అధ్యాయంలో ఈ 122వ సూక్తం ఓం సత మనంతి మా యువో నధీరా ప్రజా దేవానాం ప్రథమా ధ్రువాణి నరోదసి అద్రుహ వేద్యాభిర్న పర్వతాని సమేత స్థివాంసః. ఇది ఈ మంత్రంలో ఆయన విశ్వదేవతల యొక్క విశ్వవ్యాపక శక్తిని గురించి చెప్తున్నారు. విశ్వ అనేటటువంటి దేవతా స్వరూపిణి వీరి యొక్క మాత. ఆ విశ్వ దేవత యొక్క కుమారులు విశ్వే దేవతలు. వీరు, ఈ విశ్వే దేవతలు అసంఖ్యాకమైన రూపాలు పొందుతూ ఉంటారు. కారణం, విశ్వంలో సర్వత్రా సంచరిస్తూ ఉంటారు కనుక అసంఖ్యాకమైన రూపాలతో విశ్వం అంతటా పరిభ్రమిస్తూ ఉంటారు. అటువంటి ఈ దేవతలను యజ్ఞం చేసేటప్పుడు ఈ యజమాని ఆ ఋత్విక్కుల సహాయంతో వాళ్ళను ఆహ్వానిస్తున్నాడు. ఓ ఋత్విజులారా,
మనల్ని రక్షించడానికి విశ్వదేవతలను ఆహ్వానించండి, దర్భలు పరచండి. ఆ దర్భల మీద వారు వచ్చి కూర్చుంటారు. వారికి సోమపానాన్ని అందించండి. సోమపానం స్వీకరించి వారు మనకు ఆ అనుగ్రహ వర్షాన్ని కల్పింపచేస్తారు. పైగా మనం విశ్వదేవతల ద్వారా, విశ్వదేవతల అనుగ్రహంతో మాత్రమే రుద్రుడికి హవిస్సులను అర్పించగలము. ఈ రుద్రుడు ముల్లోకాల్లో ఉన్నటువంటి దోషాలన్నీ పోగొడతాడు. రౌద్రం అస్యాస్తితి రుద్ర, రౌద్రం అస్యాస్తితి రుద్ర. రౌద్ర స్వభావం కలిగిన ఈ రుద్రుడు మనకు అనుగ్రహం కలిగించడానికి మనం ఆయన్ని స్తోత్రం చేద్దాం. అంతేకాదు, ఓ దివారాత్రులారా, అహర్నిశలు దివారాత్రులు ఒకటే. దివా అహహ రెండిటికి పగలు అని అర్థం. రాత్రి నిశ రాత్రి అని అర్థం. నిశ రాత్రి ఈ రెండు కూడా చంద్రుడి వల్ల సంభవిస్తుంటాయి. నిశాకరహ అంటారు చంద్రుడిని. పగలు సూర్యుడి యొక్క శక్తితో కలుగుతోంది, దివాకరహ అంటారు. దివాకరహ, ప్రభాకరహ ఈ రెండు సూర్యుడి పేర్లు. నిశాకరహ, రాత్రింకరహ చంద్రుడి పేర్లు. అంటే సూర్యుడు అధిష్టాన దేవత అయినటువంటి ఆ పగటి భాగాన్ని, చంద్రుడు అధిష్టాన దేవత అయినటువంటి రాత్రి భాగాన్ని రెండింటినీ స్మరించుకుంటూ ఈ రెండు వేళల్లో అంటే అహర్నిశము ఎల్లప్పుడూ ఆ రుద్రుడు మనల్ని రక్షించాలి, మనపై రౌద్రభావాన్ని ప్రసరింపచేయకుండా అనుగ్రహ భావాన్ని మనకు కల్పించాలి. ఎందుకంటే రుద్రుడు చాలా గొప్ప శక్తి కలవాడు. ప్రతి మాసంలోనూ ఆర్ద్ర నక్షత్రం, రుద్రుడి యొక్క నక్షత్రం ఆర్ద్ర. ఆర్ద్ర నక్షత్రం వచ్చిన రోజు, ఆ రోజు తప్పనిసరిగా ఆ రుద్రుడికి అభిషేకం చేస్తారు, రుద్రాభిషేకం. అలా రుద్రాభిషేకం చేయడం వల్ల ఎంతో విశేషమైన ఫలితం ఉంటుంది. అటువంటి రుద్రాభిషేకంతో ఆ రుద్రుణ్ణి మనం అనుగ్రహింపజేద్దాం. అలాగే ఆ రుద్రుడి యొక్క శక్తి వల్ల మనకు మానసికంగా సాత్విక భావం కలుగుతుంది. కారణం, విశ్వదేవతలు రుద్రుడి యొక్క సేవ చేస్తూ ఉంటారు. ఆ దేవతల యొక్క అనుగ్రహం ముందు పొంది తర్వాత రుద్రుడి యొక్క అనుగ్రహం పొందాలి. కనుక ముందు విశ్వదేవతల్ని ప్రార్థించాం. సతామనంతి దేవా అని ఆ మంత్రంలో, సతామనంతి మా ఇరోం అనే మంత్రంలో మనం విశ్వదేవతల్ని ప్రార్థించాం. ప్రార్థించిన తర్వాత ఇప్పుడు రుద్రుణ్ణి ఆహ్వానిస్తున్నాం. ఈ రుద్రుడు ఎంత గొప్ప శక్తి గలవాడంటే, తనకున్నటువంటి మూడవ నేత్రంతో సర్వం భస్మీపటనం చేయగలడు, సమస్త దోషాలను భస్మీపటనం చేయగలడు. అటువంటి రుద్రుడు ఫాలనేత్రుడు. ఆయనకు సేవ చేస్తూ ఉన్నారు ఈ విశ్వదేవతలు. అంతేకాదు, ఈ మంత్రంలో ఇంకా కొంతమంది దేవతలు కూడా చెప్తున్నారు. వాళ్ళు ఎవరంటే, విశ్వదేవతలతో పాటు రాత్రిందివాలకు అధిపతులైనటువంటి ఆ మిత్రుడు, సోముడు. మిత్ర అంటే సూర్యుడు, సోమ అంటే చంద్రుడు, అలాగే వరుణదేవుడు, వీళ్ళందరూ కూడా ఆ రుద్రుడికి సేవ చేస్తున్నారు. రుద్రుడి యొక్క అనుగ్రహం పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఓ మిత్రావరుణులారా, మిమ్మల్ని పూజించేవాడు వినయవంతుడవుతాడు, శత్రుంజయుడవుతాడు, దాత అవుతాడు, సూర్యుడవుతాడు. అంచేత మీ అనుగ్రహం మాకు కలుగు చేయండి. మీ అనుగ్రహం కలిగితే రుద్రుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలాగే రాత్రిందేవములైనటువంటి, రాత్రిందేవ స్వరూపులైనటువంటి ఓ సూర్యచంద్రులారా, మీ ఇద్దరు కూడా మాకు అనుగ్రహం కలగజేయండి. విశ్వదేవతలు ఏ విధంగా మాకు అనుగ్రహం కలగజేస్తున్నారో మీరు కూడా మాకు అనుగ్రహం కలగజేయండి. మీ అనుగ్రహంతో మేము ఆ రుద్రుణ్ణి స్తుతిస్తాము, ఆయన్ని స్తోత్రం చేస్తాము. దేవతలని స్తోత్రం చేయడం వల్ల మనకు ఎంతో శక్తి వస్తుందండి. అందుకనే మనం
భారతీయ సంస్కృతిలో భాగాలుగా మనం కొన్ని శ్లోకాలు చెప్పుకున్నాం. ఈ సందర్భంలో ఇక్కడ విద్యారణ్య స్వాముల వారు ఆ విషయం మళ్ళీ ఒకసారి పునశ్చరణ చేస్తున్నారు. భారతీయ సంస్కృతిలో భాగంగా మనం ఏం చేస్తున్నాం? లేచింది మొదలు మళ్ళీ నిద్రపోయే సమయం వరకు కూడా విభిన్నములైనటువంటి శ్లోకాలతో ఆయా దేవతల యొక్క అనుగ్రహం పొందాలని ప్రయత్నిస్తుంటాం. 33 దేవతలు ఉన్నారు. అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, పృథివీ, జౌహ్, జావా, జౌహ్ అన్న జావా అన్న ఒకటే. అది ఆ జౌహ్ అనేటటువంటిది అంతరిక్షం, జ్యోతిర్మండలం. ఇది పృథివీ, మనకు ఆధారమైన ధరణిమాత. మొత్తం 33. ఈ 33 లేనిదే ప్రకృతి మనకు ఉపయోగించదు, ప్రకృతి స్తంభిస్తుంది. ప్రకృతికి కారణం ఈ 33 దేవతలు. కనుక ఆ 33 దేవతలు మనకి జీవితంలో పరమార్థాన్ని పొందడానికి జీవిత లక్ష్యాన్ని, ఏమిటి జీవిత లక్ష్యం? ఏ పరమాత్మ నుంచి ఈ జీవాత్మలు ఈ శరీరంలోకి చేరాయో, ఈ శరీరాల్లోకి చేరాయో, ఆ సూత్రధారి ఈ పాత్రధారుల్ని ఎలా వాళ్ళ బాధ్యతను, ధర్మాన్ని నిర్వర్తించమని చెప్తున్నాడో ఆ రకంగా నిర్వర్తిస్తూ ఆయన చెప్పిన బాధ్యతను పూర్తిగా నెరవేర్చి తన పాత్రకు న్యాయం చేసి మళ్ళీ జీవాత్మలు అక్కడికి వెళ్ళాలి. ఎక్కడి నుంచి వచ్చాయి? సూత్రధారి దగ్గర నుంచి వచ్చాయి. సూత్రధారి పంపాడు, మీరు వెళ్ళండి, ఆ పాత్రలు ధరించండి, మీ ధర్మాన్ని నిర్వర్తించండి, మీ పాత్రలకు న్యాయం చేయండి, మళ్ళీ వచ్చేసేయండి. మీ యొక్క పాత్ర ధర్మాన్ని బట్టి మీకు ఇంతకంటే మంచి పాత్ర ఇవ్వచ్చు, లేదా ఇంతకంటే చిన్న పాత్ర ఇవ్వచ్చు, తక్కువ పాత్ర ఇవ్వచ్చు. ఆ పాత్రధారిత్వం అనేది మీ ధర్మ నిర్వహణలో ఉంటుంది అని ఆయన చెప్తాడట. దాని ప్రకారం ఆ సూత్రధారి పరమాత్మ చెప్పినట్లుగా ఈ పాత్రధారులు ఈ జీవిత రంగస్థలంలో తమ యొక్క బాధ్యతలను నిర్వర్తిస్తూ ఆ పాత్రలకు న్యాయం చేకూరుస్తూ లోకోపకారం చేస్తూ తర్వాత మళ్ళీ సూత్రధారి దగ్గరికి పెడతారు. సూత్రధారి పరమాత్మ. ఈ జీవాత్మలన్నీ అక్కడికి చేరవలసిందే, రావాల్సిందే. కనుక మనం అటువంటి వివిధ రూపాల్లో ఉన్నటువంటి ఈ దేవతాశక్తుల స్థితి, ఉన్నత స్థితి, ఈ దేవతాశక్తులన్నీ కూడా చేరే స్థితి, అన్నీ ఏకమైన స్థితి పరమాత్మ. భిన్నత్వంలో ఏకత్వం భారతీయ సంస్కృతి అని చాలాసార్లు మనం చెప్పుకున్నాం. అటువంటి భగవంతుణ్ణి వివిధ రూపాల్లో దర్శిస్తున్నాం, శక్తి స్వరూపాల్లో దర్శిస్తున్నాం, దేవతామూర్తుల్లో దర్శిస్తున్నాం. వాళ్ళ యొక్క అనుగ్రహం పొందడానికి ప్రయత్నం చేస్తున్నాం. యజ్ఞాలు, యాగాలు, పూజలు, వ్రతాలు, సంధ్యావందనాలు, దీక్షలు ఎన్ని ఒకటా? అది మన భారతీయ సంస్కృతి వైభవం. కనుక భారతీయ సంస్కృతిలో మనం లేవగానే 3 శక్తి స్వరూపాలను కూడా దర్శించుకోవాలని చెప్పుకున్నాం. కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థిత గౌరీ, ప్రభాతే కర దర్శనం. కరాగ్రే వసతే లక్ష్మీ, చేతి చివరి భాగంలో, అగ్ర అంటే చివరి భాగం. కరాగ్రే వసతే లక్ష్మీ, కరమూలే, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థిత గౌరీ. కరమూలం చేతికి మూల భాగం, మొదటి భాగం. ఈ మొదటి భాగంలో క్రియాశక్తి స్వరూపిణి మహాకాళీ స్వరూపిణి ఉంది. కరమధ్యే సరస్వతి, చేతి మధ్య భాగంలో జ్ఞానశక్తి స్వరూపిణి మహాసరస్వతి దేవి కొలువై ఉంది. ఈ అగ్రభాగంలో అమ్మవారు ఇచ్ఛాశక్తి స్వరూపిణి. మనకు మన మనసుకు సంకల్పాన్ని, వికల్పాన్ని కలుగజేసేటటువంటి మాత ఆవిడ కొలువై ఉంది. ఆ విధంగా ముగ్గురిని ఒకసారి స్మరించుకుని, అమ్మా ఓ శక్తి స్వరూపుణులారా, ఇవాళ నేను చేయబోయే
దైనందిన కార్యక్రమాల్లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా, ఆటంకాలు రాకుండా నా ధర్మాన్ని నేను నిర్వర్తించేటట్టు, నేను చేసే పనులు లోకోపకారం అయ్యేటట్లు నన్ను అనుగ్రహించండి, ఆ శక్తిని ప్రసాదించండి, ఆ సంకల్పాన్ని ప్రసాదించండి, సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి కావలసిన జ్ఞానాన్ని ప్రసాదించండి, ఆ సంకల్పాన్ని ఆచరణలో పెట్టడానికి క్రియాశక్తిని ప్రసాదించండి అని అమ్మవారిని ప్రార్థిస్తాం. తర్వాత స్నానం చేసేటప్పుడు గంగా గంగేతు యోబ్రుయాత్ యోజనానాంశ తైరపి అని గంగాదేవిని శ్రీ గంగ గంగ గంగా అని గంగాదేవిని ప్రార్థించాలి. గంగే చేయమునే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని మనం స్నానం చేసే ఆ జలాల్లో గంగా, యమున, సరస్వతి, నర్మదా ఈ నది పవిత్రమైన నదుల యొక్క ప్రభావాన్ని ఆవాహన చేయాలి, ఆ శక్తిని ఆవాహన చేయాలి. ఇదంతా కూడా భారతీయ సంస్కృతిలో శ్లోకాల గొప్పతనం. అలా ఆ శ్లోకం చెప్పుకోవాలి. తర్వాత స్నానం అయిపోయిన తర్వాత ఆ జ్యోతిస్వరూపాన్ని వెలిగించాలి. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్ని నాయోజితం పరం. సాధ్యం త్రివర్తి సంయుక్తం. ఆజ్య అంటే నెయ్యి, ఆవు నేతితో మూడు ఒత్తులు ప్రమిదలో వేసి ఆ ఆవునేతిని పోసి వెలిగించాలి. అది సరిగ్గా త్రిశక్తి స్వరూపాలకు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు, సత్వగుణ రజస్తమో గుణాలకు, అలాగే త్రిదోషాలకు అన్నిటికీ కారకం ఆ మూడే. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి మూడు అక్కడ ఉన్నాయి కనుక, ఉన్నాయని ఆహ్వానిస్తున్నాం, ఉన్నాయని భావిస్తున్నాం కనుక మూడు వర్తులు వేయాలి. అందుకనే సాధ్యం త్రివర్తి సంయుక్తం. వర్తి సంస్కృతంలో అంటారు, తెలుగులో వర్తి అంటాం, సంస్కృతంలో వర్తి. త్రివర్తి సంయుక్తం, మూడు వత్తులు వేయాలి. సాధ్యం ఆజ్యంతో దాన్ని నింపాలి. ఆపద్ధర్మంగా నువ్వుల నూనె కూడా వేయచ్చు, మిగతా నూనెలు వాడకూడదు. ఆవు నెయ్యి ఆయుర్వర్ధకం, త్రిదోషహారం, నువ్వుల నూనె గ్రహబాధను పోగొడుతుంది, అంత శక్తి ఉంది వాటిలో. వేసిన తర్వాత ఆ దీపలక్ష్మిని నమస్కారం చేయాలి. ఆ దీపానికి దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం జ్యోతి పరాయణం దీపేన వ్యావృతో లోక దీపలక్ష్మి నమోస్తుతే అని నమస్కారం చేస్తూ, దీపారాధన చేసి దీపానికి నమస్కారం చేస్తూ 3 చోట్ల కుంకుమ బొట్టు పెట్టి ఆ శ్లోకం చదువుకుంటాం. తర్వాత మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు ఏం చేస్తాం? బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. ఆ భగవంతుడు వైశ్వానర రూపంలో, వైశ్వానర అగ్ని జఠరాగ్ని రూపంలో మన శరీరంలో ఉండి మనం తీసుకునే ఆహారాన్ని జీర్ణింపజేస్తున్నాడు, శరీరానికి ఎటువంటి అనారోగ్యం కలగకుండా రక్షిస్తున్నాడు. అంచేత ఆయనకి నమస్కారం చేసి ఈ మనం తినే పదార్థాలు బ్రహ్మార్పణం చేసి తీసుకుంటే మనకి ఏ దోషం కలగదు. మనం తీసుకునే ఆహార పదార్థాల్లో రకరకాల దోషాలు ఉండొచ్చు. పాత్రశుద్ధి, పాచక శుద్ధి, భాండ శుద్ధి, పాకశుద్ధి. పాత్రశుద్ధి, పాకశుద్ధి, పాచక శుద్ధి. పాచక శుద్ధి వండేవాడు శుభ్రంగా ఉండాలి. పాకశుద్ధి వంట పరిశుభ్రంగా జాగ్రత్తగా చేయాలి. భాండశుద్ధి పాత్ర పరిశుద్ధంగా ఉండాలి. వీటిల్లో ఎక్కడ లోపం వచ్చినా కూడా ఆ దోషమే. ఎన్నో దోషాలు మనకు తెలియకుండా జరుగుతుంటాయి. ఆ దోషాలు పోగొట్టడం కోసం కృష్ణార్పణ వస్తు అని చెప్పి బ్రహ్మార్పణంగా ఆ పరబ్రహ్మకు దీన్ని అర్పిస్తూ మనం తర్వాత దాన్ని స్వీకరించాలి, ప్రసాదంగా స్వీకరించాలి. ముందు భగవంతుడికి నివేదన చేయాలి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ అని చెప్పేసి 5 సార్లు పంచప్రాణాలను స్మరిస్తూ ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన వాయువులను ఒకసారి స్మరించుకుంటూ స్వామికి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని ప్రసాదంగా మనం స్వీకరించాలి. అప్పుడు మన శరీరానికి ఆరోగ్యం కలుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ మనం ప్రయాణాలు చేసేటప్పుడు బయటకు ఎప్పుడైనా సరే ఇంటి గుమ్మం దాటి బయటకు వెళ్ళేటప్పుడు మనం ఈ శ్లోకం చదువుకోవాలి. ఆపదలు పోగొట్టడానికి, ప్రమాదాలు పోగొట్టడానికి. ఎంత గొప్ప శ్లోకం అది. ఆపదామపహర్తారం
దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆపదలను పోగొట్టేవాడు, సంపదలను కలిగించేవాడు, మంగళప్రదుడు అటువంటి శ్రీరామచంద్రుడిని మాటిమాటికి స్మరించుకుంటూ నేను పెడుతున్నాను. ఈ శ్లోకం గుర్తు రాకపోతే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే అది కూడా రాకపోతే మనసులో రామనామ స్మరణ చేయండి. మనసులో ఎప్పుడు భగవన్నామ స్మరిస్తూ ఉండాలి. స్మరిస్తుంటే ఏ దోషాలు రావు, ఏ ప్రమాదాలు రావు. ఒకవేళ వచ్చినా సులభంగా వాటిని దాటచ్చు. తర్వాత సాయంకాలం పూట మళ్ళీ నక్షత్రోదయం అయిపోయిన తర్వాత రాత్రి కాగానే మళ్ళీ సంధ్యాదీపాన్ని వెలిగించాలి. లేదా అక్కడ ఏదైనా దీపం ఉంటే ఆ దీపం దగ్గర మళ్ళీ ఒకసారి చేతులు చూసుకోవాలి. కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి కరమూలే స్థిత గౌరీ దినాంతే కర దర్శనం. ఇక్కడ దినాంతే అని చెప్పాలి. దిన అంటే పగలు, పగటి యొక్క చివరి భాగం. దినాంతే కర దర్శనం. ఇలా మనం చెప్పుకుంటూ ఉంటే, అలాగే ఉదయం పూట లేవగానే 3 సార్లు ఓంకారం చేయడం, రాత్రిపూట పడుకునే ముందు మళ్ళీ ఓంకారం చేయడం, ఆ ఓంకారం చేసేటప్పుడు ప్రాణాయామపూర్వకంగా ఓంకారం చేస్తూ మళ్ళీ ఆ శ్లోకం ఒకసారి చదువుకోవాలి. అందరికీ ఈ శ్లోకాలు అలవాటు అవుతాయనే మాటిమాటికి అవకాశం ఉన్నప్పుడల్లా దీన్ని పునశ్చరణ చేస్తున్నాం. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః అని ఒకసారి ఓంకారాన్ని స్మరించుకుని నిద్ర లేవాలి. నిద్ర లేచిన తర్వాత ఓంకారం స్మరించుకోవాలి. నిద్రపోయే ముందు ఓంకారాన్ని స్మరించుకుని నిద్రపోవాలి. అప్పుడు మనకు ఎటువంటి అపశకునాలు, దుష్టమైన కలలు, దుస్వప్నాలు, ఆటంకాలు ఏవి రావు. ప్రశాంతంగా గాఢ నిద్ర కలుగుతుంది. కలలు వస్తే అది కలద నిద్రే. గాఢ నిద్ర కలుగుతుంది. గాఢ నిద్ర శారీరకంగా మానసికంగా ప్రశాంతి కలిగిస్తుంది. మళ్ళీ ఉదయం లేవగానే మనం శక్తిమంతంగా మన పని చేసుకోవడానికి శక్తినిస్తుంది నిద్ర. కనుక మనం ఈ వారం భారతీయ సంస్కృతి వైభవంలో ఈ మంత్రాల గురించి చెప్పుకుంటున్నాం. ఇక్కడ విశ్వే దేవతలు మనం ప్రథమ మండలం 2వ అష్టకం 1వ అధ్యాయం 18వ అనువాకంలో విశ్వే దేవతల్ని స్మరించిన తర్వాత, అలాగే రాత్రింబవళను స్మరించిన తర్వాత, మిత్రావరణను స్మరించిన తర్వాత రుద్రుణ్ణి స్మరించాలి. ఆ రుద్రుడు ఎలాంటి వాడు? ఆయనకి ఇక్కడ ఓ మంత్రం చెప్పారు. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్ర్యంబకం. త్ర్యంబకం అన్నప్పుడు తకార రకార యకారాలు ఒకేసారి ఉచ్చరించాలి. ఉచ్చరించలేము అనుకోవడం తప్పు. అభ్యాసం చేయండి, వస్తుంది. సాధనమున పనులు సమకూరు ధరలోన. చాలామంది ఉచ్చారణ సరిగ్గా రాక త్రియంబకం అంటారు. చాలా తప్పది. తకార రకార యకారాలు ఒకేసారి ఉంటాయి. అది సంయుక్త అక్షరం. అంబక. అంబక అంటే నేత్రములు. మూడు నేత్రాలు కలిగినవాడు రుద్రుడు. అంబక. ఈ రెండింటిని కలిపినప్పుడు ఒక సంధి అక్కడ కలుగుతుంది. ఏమిటి? ఈ ఊరులకు సవర్ణము కాని అచ్చుపరమైనప్పుడు క్రమముగా ఎవరలు ఆదేశంలగును. ఇది ఎన్నులు ఆదేశంగా వచ్చే సూత్రం, సంధి కార్యం. దానివల్ల అవుతుంది ఈ రెండు కలిస్తే త్ర్యంబకం అవుతుంది. అందుకనే మనం మంత్రం చెప్పాడు. ఓం త్ర్యంబకం యజామహే. త్ర్యంబకం యజామహే. 3 నేత్రములు గురించి ఆ రుద్రుణ్ణి యజామహే ఆరాధిస్తున్నాను. సుగంధిం పుష్టివర్ధనం. అటువంటి సుగంధభరితమైన వాతావరణాన్ని, ఆ సుగంధభరితమైన ఆ భస్మాన్ని, విభూతిని ఆ స్వామి అనుగ్రహిస్తున్నారు. పుష్టివర్ధనం, అది నాకు శక్తిని కలగజేస్తుంది. ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. దోసపండు ఏ విధంగా అయితే తొడుపు నుంచి పరిపక్వమై దానంతరం అది యువతలకు వచ్చేస్తుందో, ఆ రకంగా నాకు అపమృత్యువు నుండి అపమృత్యువు తొలగించడం అనేది, అపమృత్యువు నుండి యువతలకు రావడం అనేది ఆ రకంగా బంధనాత్, ఈ బంధము నుండి తొలగించి నాకు ఆ బంధనాన్ని బంధ విముక్తి చేసి మృత్యోర్ముక్షీయ, ఆ అపమృత్యువు నుండి నన్ను కాపాడు. అమృతాత్, అమృతత్వం కలిగించు అని ఆ రుద్రుణ్ణి ఆరాధిస్తున్నాం ఈ మంత్రంలో. తర్వాత మనం మరో అధ్యాయంలో మళ్ళీ ఆదివారం మనం ఈ
కాలస్వరూపుడు అనేటువంటి ఆ రుద్రస్వరూపుడు యొక్క ఆ మహానుభావుడి యొక్క మంత్రాన్ని మరోసారి మననం చేసుకుందాం. అప్పటి వరకు కూడా ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి.